Hi everyone. Today's my topic is there are certain women ఉంటారు ఎవరైతే ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటారు. లైక్ మా హస్బెండ్ అలా, నాకు పిల్లలతో ప్రాబ్లము, మోస్ట్లీ హస్బెండ్ పైన కంప్లైంట్ చెప్తూ దే విల్ ట్రై టు గెయిన్ సింపతి. లైక్ నాకు ఆ హస్బెండ్ నుంచి ఎటువంటి సపోర్టు లేదు, ఆర్ మా పేరెంట్స్ వస్తారు కానీ వాళ్ళ నుంచి సపోర్ట్ లేదు, ఇలా చెప్తారు. సో అలాంటి వాళ్ళ నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి. బికాస్ ఒకటి రిమెంబర్, ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని రెస్పెక్ట్ ఇవ్వరో దే విల్ నాట్ రెస్పెక్ట్ ఎనీబడి ఇన్ ద హౌస్. Now, whatever they are talking to you, the pleasant way, pleasing way, everything is just to gain that sympathy from the outside world that అయ్యో నేను ఇంత కష్టాల్లో ఉన్నంటే మీరు బాధపడతారు కదా. బట్ జనరలీ స్పీకింగ్, అన్లెస్ అంటే ద హస్బెండ్ ఈజ్ బీటింగ్ ఆర్ అంత చెడ్డతనైతే ఓకే, కానీ అదర్వైజ్ ఇఫ్ సమ్ ఉమెన్ ఇట్స్ టాకింగ్ లైక్ దిస్ దట్ నా హస్బెండ్ నాకు ఇంట్లో సపోర్ట్ చేయరు, లేదా నా పిల్లల గ్రోత్లో సపోర్ట్ లేదు, అది ఇది చెప్తున్నారండి, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ లేడీస్. ఎందుకంటే దే ఆర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ, ఎస్పెషలీ ఆన్ యువర్ కిడ్స్. ఎందుకంటే ఇదే అట్మాస్ఫియర్ దట్ ఉమెన్ ఈస్ క్రియేటింగ్ ఇన్ ద హౌస్ ఆల్సో. ఎవ్రీ టైమ్ ఇఫ్ షీఈస్ ఫైటింగ్ విత్ హర్ హస్బెండ్ లైక్ దిస్, పిల్లల ముందర వాళ్ళకి ఎట్లాంటి ఇంప్రెషన్ వస్తుంది? ఆల్ ద మెన్ ఆర్ బ్యాడ్ అన్న ఇంప్రెషన్ వస్తుంది. అందుకని ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఉమెన్. ఎవరైతే ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయదో, ఎస్పెషలీ ద ఫాదర్ ఆఫ్ అ కిడ్స్ని రెస్పెక్ట్ చేయదో, అలాంటి పర్సన్కి ఇంకెవ్వరి పైన కూడా రెస్పెక్ట్ ఉండదు. అండ్ ఆ పర్సన్ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఐ వుడ్ సజెస్ట్ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ దెమ్, బికాస్ దే వుడ్ నో ఆల్ ద వేస్ టు టాక్ స్వీట్లీ. బికాస్ వాళ్ళకేంటి ఇంట్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రహెండ్, రైట్? సో బయట ఎంత అంటే అంత స్వీట్గా మాట్లాడతారు, పొగుడుతారు, ఎవ్రీథింగ్. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ నెవర్ బీ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళకి ఎక్కడో ఒక చోట కుళ్ళు ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఉంటుంది. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ద పీపుల్. ఎ పర్సన్ హూ రెస్పెక్ట్స్ ద ఫ్యామిలీ, హూ కీప్స్ ఫ్యామిలీ టు హర్ సెల్ఫ్, ఎలా అయినా ఉండని, ఫ్యామిలీ వర్కే ఉంది, అలాంటి పర్సన్నే ఫ్రెండ్షిప్ చేసుకోండి. నాట్ సంబడి హూ ఈస్ బ్లేమింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ అవర్ హస్బెండ్, ఆర్ ఎస్పెషలీ ఈజ్ నాట్, విల్ నెవర్ బీ ఎ గుడ్ ఫ్రెండ్, అండ్ షీఈస్ ఎ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ కిడ్స్ ఆల్సో. సో ప్లీజ్ బీ అవేర్ అండ్ మేక్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే.